two decisions we are taking this year. మనం 2 నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుందాం. Restoring the broken relationships. తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు తిరిగి పునరుద్ధరించడం. And cultivating the intimacy with God. దేవునితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం. And finally, చివరగా, if any one of you మీలో ఎవరైనా doesn't know the Lord, దేవుని గురించి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే, if you are neglecting Him, if you are throwing Him and not coming into your heart, దేవుణ్ణి మీ హృదయంలోకి రానికుండా నిర్లక్ష్యం చేస్తా త్రోసివేస్తూ ఉంటే, in 2026 ఈ 2026 సంవత్సరం give a chance. దేవునికి ఒక అవకాశం ఇవ్వండి. God is inviting you. దేవుడు మీ యొక్క హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. Come on to me, I will give you rest. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. He wants to dwell in our hearts. ఆయన మన హృదయాల్లో జీవించాలి, మనతో పాటు ఉండాలి అనుకుంటాను. Enjoy God's presence with you. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి.